పచ్చని అడవిలో చెట్ల నడమ ఆహ్లాదకరమైన వాతావరణం, అందమైన సెలయేళ్ళు, అంతుచిక్కని గుహలు, ఆ గుహల్లో కాశీకి దారి. సో ఇదేంటో అనుకుంటున్నారా? మన ఆధ్యాత్మిక ప్రదేశమైన సిద్ధయ్య గుట్ట. ఇది మన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచకల్పేట్ రేంజ్ పరిధిలోకి వస్తుంది. ఇది సిద్ధయ్య, ప్రత్యక్షంగా శివుడు వెలిసిన ప్రదేశం ఇది. సో ఇక్కడ గుహల్లో కాశీకి దారి ఉందని చాలా మంది నమ్మకం. సో మనం ఇప్పుడు సిద్ధయ్య గుట్టని విజిట్ చేద్దాం, పదండి. ఇప్పుడు సిద్ధయ్య గుట్టకి వెళ్ళే దారి దగ్గర ఉన్నాం. ఇక్కడ భీముని పాదాలు అని ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడికి మన భీముడు దేవుడు ఇక్కడ వచ్చి పాదాలు పెట్టాడంట. సో ఇక్కడ పాదం మోపిన స్థలం మనం ఇప్పుడు చూసాం. సో అన్న చెప్పనన్న, ఇక్కడ ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి మన బెజ్జూర్ విలేజ్ నుంచి కానీ ఇట్లా పాపనపేట గబ్బా ఇటు నుంచి వచ్చేవాళ్ళు ఇదేతో వస్తారు కాబట్టి ఈడ ఆపి ఈడ కొబ్బరికాయ కొట్టి ఉదివర్తిలు పెట్టి ఈడ మొక్కే తర్వాత సిద్ధప్ప కాడికి. మనం ఇప్పుడు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచకల్పేట్ మండలంలోని సిద్ధయ్య గుట్ట క్షేత్రం దగ్గర ఉన్నాం. మనం ఇప్పుడు గుండాలను చూస్తున్నాం. ఇక్కడ గుండాలల్లో నీళ్లు చాలా ఉంటాయి. ఈ పైన నుండి వస్తాయి, గుట్ట పైన నుండి. ఈ వాటర్ తోటి వీళ్ళు ఏం చేస్తారంటే వంట చేసుకొని ఇక్కడ నీళ్ళని అంటే చాలా పవిత్రంగా భావిస్తారు ఈ నీళ్ళని. సో ఇండ్లలో కూడా తీసుకెళ్తారు చాలా మంది. ఇంకా చెప్పండి అన్న, ఈ నీళ్ళని ఏం చేస్తారన్న? మనము ఇప్పుడు వంటకు కానీ ఇంటికాడ వంట పోయి మంచిగా దేవుళ్ళ కాడ చల్లుకొని ఇల్లంతా చల్లుకొని అంటే ఫ్రెష్ గా వాటర్ ఎంత ఖరాబ్ ఉన్నాయి అన్నది కాదు, మనకు నమ్మకం మంచి వాటర్. ఇక్కడ దిగాలంటే ఆ కట్టెల పొంట దిగాలి, దిగటానికి కూడా బాగా కష్టంగా ఉంటది. వాటర్ క్యాన్లతో తీసుకోవాలి పైకి. ఇది తాగటానికి గుండా వాటర్ తాగటానికి వాడతారు. మనకు బాసన్లు గీసన్లు కడుక్కోవాలంటే కింద ఉంది, కింద దిగుతారు, అవి కింద వాటర్ కడుపుతారు. ఈ తాగటానికి ఈ వాటర్ యూజ్ చేస్తారు. మనం ఇక్కడ ఫస్ట్ ఇక్కడ భీమన్న పాదాలను చూసాం కదా. భీమన్న పాదాల దగ్గర నుండి మనం ఇప్పుడు భీమన్న దగ్గరకు వస్తాం. భీమన్న దగ్గరకు వచ్చాక ఇంతకు ముందు మన నాగేంద్రుని పుట్ట దగ్గరికి వెళ్తాం. అక్కడ నుండి మళ్ళీ గుహల నుండి లోపలికి ఎంటర్ అవుతాం సిద్ధప్ప దగ్గరికి. సో ఒకసారి సిద్ధప్ప దగ్గర వెళ్లి మొక్కుకున్న తర్వాత ఇక్కడ కిందికి వచ్చి భీమన్న దగ్గర మొక్కుకొని మళ్ళీ ఇక్కడికి పైనకు వెళ్ళడం అనేది ఉండదు. ఇక్కడ మొక్కుకొని ఇక్కడికి వెళ్ళి సర్వాన్ని తీసుకుంటారు. మేకనైనా ఏ పెట్టైనా కోడినైనా కోసినప్పుడు ఇక్కడ రక్తం అనేది కొంచెం కలిపి ఆ రక్తంలో సర్వాన్ని కలుపుకొని ఇంటికి తీసుకెళ్లి పంటలలో కలుపుకుంటారు. సో ఇది ఇక్కడ ప్రాసెస్ అన్నమాట. సో మనం ఇంతకు ముందు భీమన్న దగ్గరికి వెళ్ళాం కదా. భీమన్న దగ్గరికి వెళ్ళి మనం ఇక్కడికి నాగేంద్రుని పుట్ట దగ్గరికి వస్తాం. పుట్ట దగ్గరికి వచ్చి మొక్కుకున్న తర్వాత ఇంతకుముందు మనం చూసినట్టు ఇక్కడ నుండి గుహలోకి వెళ్ళి దారి ఉంది కదా మన సిద్ధప్ప దగ్గరికి. అక్కడికి వెళ్ళి అందరూ సందర్శించుకుంటారు.
మనము ఎంత వర్షాకాలం అయినా కానీ ఎండాకాలం కానీ ఎంత ఎండాకాలం వచ్చినా కానీ ఇక్కడ మనం వచ్చి మొక్కుకొని ఇక్కడ వచ్చి సిద్ధయ్య పువ్వు అని కొండయ్య పువ్వు అని ఇట్లా టప్పట్లు కొడితే డ్రాప్లు వాటర్ పడుతూనే ఉంటాయి. అంతమైన సత్యమైన సిద్ధప్ప గుట్ట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వచ్చినప్పుడు ఇక్కడ సిద్ధయ్య పువ్వు అని చెప్పి ఇలా క్లాప్స్ కొట్టగానే ఇక్కడ నుండి వాటర్ ఎంట్రీ వస్తూ ఉంటాయి. ఇది ఇక్కడ మహిమ. సో ఇది సిద్ధయ్య విగ్రహం. సిద్ధయ్య అంటే మరెవరో కాదు, మన శివుడే. ప్రత్యక్షంగా శివుడే వచ్చి ఇక్కడ తపస్సు చేయడం వల్ల, అంటే చాలా నాళ్ల పాటు ధ్యానంలో ఉండడం వల్ల ఈ సిద్ధయ్య క్షేత్రం అనేది ఇక్కడ వెళ్తుంది. ఇక్కడికి రోజు కొన్ని వందల మంది భక్తులు వచ్చి విజిట్ చేసి వెళ్తూ ఉంటారు. సో ఇది ప్రముఖమైన క్షేత్రం ఇక్కడ. అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తారు అన్న? ఒక 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. ప్రతి సంవత్సరం వచ్చి చూసి వెళ్తూ పొలాలు వేసుకుంటే బాగుంటది, బాగుంటా బాగుంటది. అప్పటికి సో చూసారు కదా, ఇక్కడ మహిమ ఏంటంటే ఇక్కడ గబ్బిలాల సర్వ అనేది ఉంటది. సో దాన్ని తీసుకెళ్లి వీళ్ళు పంట పొలాలలో వేసుకుంటే, ఇప్పుడు కరెక్ట్ గా వరి పొలం ఉంటది కదా, అది పొట్టకొస్తుంది. ఆ టైంలో వీళ్ళు తీసుకెళ్లి అక్కడ పొలాలలో చల్లుకుంటే మంచి దిగుబడి వస్తుందని నమ్మకంతో రైతులు ఇక్కడికి వస్తుంటారు. వీళ్ళు దాదాపు 10-15 సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తారంట. సో ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఇక్కడ సందర్శించి మొక్కుకొని వెళ్లి మంచి దిగుబడులను సాధిస్తున్నారు. సో ఇది ఇక్కడి క్షేత్రం యొక్క మహిమ. ఇది కాశీకి వెళ్లే దారి అని చాలా మంది నమ్మకం ఇక్కడ. సో అందరు ఇక్కడికి వచ్చి సందర్శిస్తుంటారు. ఇది కాశీకి దారి అన్నారు కదా, ఇవి మన గుహలు. ఇప్పుడు మనం చూద్దాం పదండి. సో చూస్తున్నారు కదా గుహలు ఎలా ఉన్నాయన్నది. ఇది కాశీకి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి మనము పాక్కుంటూ వెళ్ళాలి. చిన్న పిల్లగాళ్ళు ఎట్లా మనం పాకుతారో చిన్నప్పుడు అలా పాక్కుంటూ వెళ్ళాలి. కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెద్దగా వస్తుంది, మళ్ళీ చిన్నగా వస్తుంది. కూర్చొని నడవాలి. అట్లా తీసుకొని రకాలుగా ఉన్నాయి. తొవ్వ సౌకర్యంగా ఇట్లా నిల్చుండేటట్టు లేదు, అట్లా ఉంది ఇది తొవ్వ. సో ఇవి గుహలు చూస్తున్నారు కదా. ఓకే, మనం ఇప్పుడు సిద్ధయ్య విగ్రహాన్ని అక్కడ సందర్శించినాం కదా, సిద్ధయ్య గుహ దగ్గర. అక్కడ నుండి ఇప్పుడు చాలా మంది ఏంటంటే భక్తులు, చాలా మందికి తెలియని విషయం, ఇక్కడ లోకల్ వాళ్ళకు మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే, అక్కడ దర్శించుకున్న తర్వాత మరి ఇక్కడ హనుమాన్ విగ్రహం కూడా ఉంది, దీన్ని కూడా ఖచ్చితంగా దర్శించుకొని వెళ్తారంట. కానీ చాలా మందికి, బయట నుండి వచ్చే వాళ్ళకి చాలా మందికి తెలియదు. సో ఖచ్చితంగా ఇక్కడ నుండి మన వ్లాగ్ చూసే వాళ్ళందరూ అక్కడ సందర్శించిన తర్వాత ఇక్కడ కూడా వచ్చి మొక్కుకొని వెళ్తే ఖచ్చితంగా అనుకున్నది జరుగుతుందని అంటే విశ్వసిస్తున్నాం. హనుమాన్ గుహని చూద్దాం రండి. సో హనుమాన్ విగ్రహం ఉంది ఇక్కడ. విగ్రహం వెనకాల 2 గుహలు ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి ఇదొక గుహ. సో చూస్తున్నారు కదా, చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది ఈ గుహ లోపలికి వెళ్ళడం జరిగిందంట, చాలా దూరం వరకు. సో ఇందులోకి వెళ్తే ప్రాబ్లమ్స్ అనేటివి ఏమి ఉండవు, బట్ చాలా దూరం వరకు వెళ్ళి వీళ్ళకి ఏంటంటే ఏం కనిపించకపోయేసరికి మళ్ళీ రిటర్న్ వచ్చారంట. సో ఇక్కడ స్థానికుల ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ గుహ కూడా చాలా లోపలికనే ఉంటుందంట. సో వీళ్ళు దాదాపు చాలా కొన్ని 100 మీటర్ల దూరం వెళ్ళి రిటర్న్ వచ్చారంట వీళ్ళు. సో ఇదొక గుహ. అండ్ హనుమాన్ విగ్రహం ముందు అంటే వెనక సైడ్ ఇంకొక గుహ కూడా ఉంది. ఇది ఒక సైడ్. అటు సైడ్ చూడండి, ఇప్పుడు అటు సైడ్ కూడా ఒక గుహ ఉంది. సో ఇది కూడా ఒక గుహ. సో చూసారు కదా, గుహలు చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ. ఇది భోగం రంగసాని యొక్క గుహ. ఒక అన్న వచ్చారు కదా, అన్నగారు చెప్తారు ఇక్కడ ఒకటి మనకు కనిపిస్తుంది కదా, అదంతా డోర్ అంట. చెప్పండి అన్న ఇక్కడ గురించి. ఇది భోగం రంగసాని దిద్ది అంటారన్న. ఇది గుహ. ఇలా భోగం రంగసాని ఉంటది అంటారు పురాతన కాలం నుంచి పెద్ద మనుషులు. ఇది తలుపు అంటారు అన్న. దాన్ని ఇది మూసుకొని లోపలికి ఉంటుంది, బయటికి మనకి ఎవరికి కనబడదు అన్నది పెద్దలు చెప్పిన మాట. ఇప్పుడు భోగం రంగసాని అమ్మ లోపల నుండి ఆ డోర్ పెట్టుకుని ఓకే మనకు అక్కడ చూస్తున్నారు కదా, అది
అంటే న్యాచురల్ గా అన్నిటిలాగా లేదు, అది ఆల్మోస్ట్ అతకబెట్టినట్టుగానే మనకి ఇంకా కూడా కనిపిస్తుంది అక్కడ ఆ స్ట్రక్చర్ చూస్తుంటే. ప్రస్తుతం ఇప్పుడు మనం సిద్ధయ్య గుట్ట దగ్గర, పక్కకే ఉంటుంది ఇక్కడ ఇంకా గుహలు ఉంటాయి. ఇక్కడ భోగం రంగసాని గుహ అంటారు దీని లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడు ఇది పెద్ద గృహ. ఇది పెద్ద చెప్పండి ఇక్కడికి వచ్చి. ఇది మనకు ఇది పెద్ద గుహ, భోగరంగసాని గుహ అంటే ఇది. ఓకే, ఈ దారి ఉంది, ఇది అవతల సైడ్కి వెళ్తుంది. ఇది ఓకే, ఇది గుట్ట అవతల సైడ్ వెళ్తా, అవతల సైడ్ వెళ్తుంది. సో ఇక్కడ చాలా పెద్ద గుట్ట ఉంది, ఈ గుట్ట అవతల సైడ్కి వెళ్తా అంట ఈ గుహ. సో ఇది భోగం రంగసాని గుహ అన్నమాట. సో ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి. ఇక్కడ వచ్చేసి భోగం రంగసానికి మొక్కుంటారు ఈ గుహ దగ్గర, ఎంట్రీ దగ్గర. ఈ గుహ అనేది లోపలికి వెళ్తుంది, భోగం రంగసాని గుహ ఇది. సో ఇక్కడ చాలా మంది నైవేద్యాలు పెట్టి వెళ్తూ ఉంటారు ఇక్కడ భక్తులు. భోగం రంగసాని గుహ చూసాం. దీని నుండి ఇంకొంచెం ముందుకెళ్తే ఇంకా 2 గుహలు ఉన్నాయి ఇక్కడ. సో దీని నక్సలైట్ల గుహ అని కూడా అంటారంట. సో ఇప్పుడు మనం ముందుకెళ్ళి చూద్దాం రండి. ఇది బాగా రోజుల నుంచి అయితే ఇప్పుడు మూసుకుపోతుంది. ఇది ఈ 2 గృహ. ఇది గృహ. ఓకే, చూస్తున్నారు కదా, ఇది ఒక గుహ. బాగా వెనక్కి వెళ్తుందంట. ఇది గుట్ట వెనక సైడ్ వెళ్తుందంట గుహ. సో ఇదొక గుహ, ఈ నక్సలైట్ గుహ అంటారంట. సో ఇక్కడికి వెళ్ళి ఇంతకు ముందు వాళ్ళకి దారి ఉండేదంటే ఇది గుట్ట అవతల వైపు వెళ్ళేదంట. సో ఇది ఇప్పుడు మూసుకుపోయింది. చూడండి ఎలా ఉందన్నది. అన్న మీరు ఇక్కడికి ఎప్పటి నుండి వస్తారన్న? పూర్వం నుండి మీ నాన్నల నుండి, మీ తాతల నుండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మరి మేము అనుకున్న కోరికలు కంపల్సరీ ఖచ్చితంగా తీరుతున్నాయి, అందుకే మీరు ప్రతి సంవత్సరం. మరి ఎట్లా నా రోడ్డు పరిస్థితి ఉందన్న మీకు? రోడ్డు లేకున్నా కానీ ఏ భయం పక్కన పెట్టారో మేము వచ్చి. అన్న మీరు ఎలాంటి కోరికలు కోరుకుంటారు మరి ఇక్కడ అన్ని జరుగుతుంది? మన కుటుంబ విషయాలు, కుటుంబం చాలా బాగుండాలి, మన పంటలు బాగుండాలి, మన పశువులు అన్ని బాగుండాలి మేము చెప్పుకుంటాను. ఓకే, అన్ని తీరుతున్నాయి కాబట్టి మీరు ప్రతి సంవత్సరం వస్తారు. ఓకే, చూసారు కదా ఇక్కడ పరిస్థితి ఏంటంటే ప్రతి సంవత్సరం వీళ్ళు ఇక్కడికి విజిట్ చేస్తారు. వీళ్ళ పూర్వీకులు అంటే వీళ్ళ తండ్రి వాళ్ళు, వీళ్ళ తాత వాళ్ళు అందరు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఏం కోరుకుంటే అది జరుగుతాయని వీళ్ళు చెప్తారు. ఇక్కడ వాళ్ళు చాలా మంది ఈ టైంలో ఎక్కువ విజిట్ చేస్తుంటారు. కారణం ఏంటంటే ఇప్పుడు వరులు పొట్టకచ్చే సమయం అంటారు, అంటే వరి జల్లులు బయటకు వస్తాయి అన్నమాట. అప్పుడే గింజ తయారయ్యే టైము. ఆ టైంలో ఇక్కడికి వచ్చి చాలా మంది మొక్కుకుంటారు. ఏంటంటే ఇక్కడ సర్వ అని చెప్పాం కదా, దాన్ని తీసుకెళ్లి మరియు ఇక్కడ గుండెలలో నీళ్ళని తీసుకెళ్లి అక్కడ పొలాలల్లో చల్లుకుంటే పంట దిగుబడి ఎక్కువ వస్తుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. సో వాళ్ళు ఇంకా కోరికలు ఏం కోరుకున్నా కానీ ఇక్కడ ఖచ్చితంగా జరుగుతున్నాయి అన్నమాట. అందుకోసం అని వీళ్ళు ప్రతిసారి ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఒక్కసారి నేను విజిట్ చేసి ఈ లోకల్ వాళ్ళు వెళ్తుంటారు. సో ఈ దేవాలయానికి మెయిన్ గా ఇక్కడ మనకు రోడ్ అనేది సరిగా లేదు. సో గవర్నమెంట్ కొంచెం చర్య తీసుకొని రోడ్లు ఏర్పాటు చేస్తే బాగుంటది ఇక్కడ. సో ఖచ్చితంగా దీన్ని కొంచెం పట్టించుకోవాలి. ఇది ఒక మంచి పర్యాటక ప్రాంతం అవుతుంది. సో ఇక్కడ చూడడానికి చాలా అందంగా కూడా ఉంది. మనం ఇప్పుడు చూసినట్టు ఇక్కడ వ్యూ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఎక్కడ చూసినా గానీ మొత్తం గుహలు మరియు పక్కకి గుట్టలు, చాలా అందంగా ఉంది ఇక్కడ. సో ఈ ప్రదేశాన్ని తెలంగాణలో ఉన్న మంచి విజిటెడ్ ప్లేసెస్ లో ఇది కూడా ఒక మంచి ఆలయ క్షేత్రం అవుతుంది. అండ్ ఇక్కడ బాగుంటుంది. దీని గురించి ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నాం. మన ఊరు టీవీ తరపున.